నమస్తే పల్నాడు. నేను మీ డాక్టర్ వేమూరి ప్రసన్న కుమార్, గ్యాస్ట్రో, లివర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఇప్పుడు మన సత్తెనపల్లిలోని బసవ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ నందు రోజు అందుబాటులో ఉన్నాను. ఇక్కడ రోజు మనం వినే ఒక ప్రశ్న, డాక్టర్ గారు నాకు మోషన్ సరిగ్గా అవ్వటం లేదు. 2-3 రోజుల్లో ఒక్కసారి మాత్రమే అవుతుంది. ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మలబద్ధకం అనేది ఒక వ్యాధి కాదు. ఇది ఒక లక్షణం మాత్రమే. నీళ్లు తక్కువగా తాగటం, ఆకుకూరలు, పండ్లు తక్కువగా తినటం, వ్యాయామం చేయకపోవటం, మోషన్ వచ్చినప్పుడు వెళ్లకుండా ఆపుకోవటం వల్ల మలబద్ధకం రావచ్చు. రోజు మోషన్ కి వెళ్ళటమే కాదు, వెళ్ళినప్పుడు పూర్తిగా ఖాళీ అయిన భావన ఉండటం కూడా ముఖ్యం. అయితే మలంలో రక్తం పడటం, బరువు తగ్గిపోవటం, ఆకలి తగ్గిపోవటం, 40 నుంచి 50 ఏళ్ల తర్వాత కొత్తగా మలబద్ధకం మొదలవటం వంటి లక్షణాలు ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే కొన్నిసార్లు పెద్ద పేగుల్లో పాలిప్స్, గడ్డలు లేదా క్యాన్సర్ వంటి సమస్యలకు ఇది ప్రారంభ సంకేతం కావచ్చు. అందుకే ప్రతిరోజు ఫ్రీ మోషన్ కోసం మాత్రలు వేసుకోవటం కంటే అసలు మలబద్ధకానికి కారణం ఏంటిదో తెలుసుకోవటం ముఖ్యం. ఇంట్లో చెత్తను 2-3 రోజులు బయట వేయకుండా ఉంచితే ఇబ్బంది పడతాం కదా, అదే విధంగా శరీరంలో బయటకు వెళ్ళవలసిన మోషన్ బయటికి వెళ్ళకపోతే శరీరం కూడా ఇబ్బంది పడుతుంది. గుర్తుపెట్టుకోండి, మేము ఎల్లప్పుడూ మీ జీర్ణకోశ ఆరోగ్య మరియు లివర్ శ్రేయస్సులో తోడుంటాం. బసవ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్